దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఇక్కడ ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు ప్రేమించి గడిచిన నూతన సంవత్సర ఆరాధనలో దేవుడు చక్కగా జరిగించి తన కృపను మనకు తోడుగా ఉంచి మరొకసారి ఈ నూతన సంవత్సరంలో 52 వారాలు, వాటిలో ప్రథమ శనివారము ఉపవాస దినం ప్రభు మనకిచ్చారు. ఈ సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు దేవుని సన్నిధిలో మనము గడపాల్సిన రీతిని ఎరిగి నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుని యొక్క దయను మనము పొందుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానం, గత 31st నైట్ మీరు తీసుకున్న వాగ్దానము, అది మీ జీవితాలలో, మన జీవితాలలో అది జరగాలి. కాబట్టి ఎంతగానో ఈ సంవత్సరము ప్రయాసపడాల్సినటువంటి రీతి మనకున్నది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అంటాడు, ఎదుగో పాతవి గతించను, సమస్తము నూతనమాయను. కాబట్టి నూతన పరిచిన దేవుడు, నూతన సంవత్సరం ఇచ్చిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో అన్నాడు అడుగుపెట్టినటువంటి మన జీవితాలలో మన పాత స్వభావమును విడిచిపెట్టినట్టయితే దేవుడు నూతనమైన కార్యాలు ఎన్నో దాచిపెట్టాడు నీ కోసం, నా కోసం. పాత స్వభావము అన్నాడు, దానిని విడిచిపెట్టినప్పుడు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఎంతో ఉన్నది. వాటిలో ఈ దినాన కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం, నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితోనొకడు అబద్ధమాడుకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృజించిన వానిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ కొలస్సీలో ఉన్న సంఘానికి అపొస్తలుడైన పౌలు చెప్పుచున్న మాటలు. ఈ కొలస్సీలో ఉన్న సంఘానికి ఒక నూతనమైనటువంటి స్వభావం కావాలని, గత జీవితానికి ఇప్పటి జీవితానికి ఎదుగో వ్యత్యాసము కావాలని మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. ఈరోజు మన అంశం ఏంటయ్యా అంటే, పాత స్వభావాన్ని విడిచిపెడితే, ఏ స్వభావం అంట? పాత స్వభావాన్ని విడిచిపెడితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటాం. నేను పొందుకుంటా, మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అందుకోసమే పాత స్వభావం అనగా ప్రాచీన స్వభావము, పాపపు స్వభావము. ఇదిగో ఇంకా చదువుకుంటే దేవునికి ఇష్టం లేని జీవితం. ఏ జీవితం అంట? దేవునికి ఇష్టం లేని జీవితం, ఇష్టం లేని ఆలోచనలు, ఇవన్నీ మన జీవితాలలో నుండి వెళ్ళిపోవాలి. కనుక ఇక్కడ మనము ఈ స్వభావము, మనము నూతన స్వభావము, నవీన స్వభావాన్ని మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆధ్యాత్మికమైన మన జీవితాలలో ఎంతగానో ఎదుగుదల మనము కలిగి ఉంటాము, అభివృద్ధిని మనం కలిగి ఉంటాం. వాటిలో విడిచిపెట్టాల్సింది ఏంటయ్యా అంటే చెడ్డ మాటలు అన్నాడు. అక్కడ మనం చదువుకున్న 5వ వచనం నుండి ఏ మాటలంట?
చెడ్డ మాటలు అంటే బూతులు, చెడ్డ మాటలు అంటే సరస్వత్తులు, చెడ్డ మాటలు మొదలగువన్నీ కొన్ని ఉన్నాయి, వాటిని వదిలిపెట్టాలి. చెడు కోరికలు అన్నాడు. లంచం కావచ్చు, వడ్డీలు కావచ్చు, పొరుగువాణిని ఆశించేది ఏదైనా మన దగ్గరది అది మనం తీసేసుకోవాలి. చెడు ఇదిగో మరి అంటాడు అలవాట్లు అన్నాడు. అది త్రాగుడు కావచ్చు, జూదం కావచ్చు, మొదలైనవి ఇవన్నీ తీసేయాల్సినవి. చెడు స్నేహము అన్నాడు. చెడు స్నేహం అంటే ఇదిగో పాపులతో భక్తిహీనులతో స్నేహం విడిచిపెట్టాలి. ఇదిగో మరి పాత జీవితము ఎలాగున వాటి యొక్క స్థితి వెళ్ళిపోయిందో, నూతన జీవితం, నూతన సంవత్సరం వచ్చిందో అలాంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. ఈ 4 చెడు మాటలు, చెడు అలవాట్లు, చెడు కోరికలు, చెడు స్నేహాన్ని విడిచిపెడతావో అప్పుడు దేవుడు ఎదుగు మరి నూతనమైన ఆశీర్వాదాన్ని 3 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాడు. మనం చదువుకుంటే ఇక్కడ విడిచిపెడితే దేవుడు నీకు ఆశీర్వాదం 3 రకాలుగా ఇక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు. 1 మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని దేవునికి స్తోత్రం. ఇక్కడ సమూయేలు భక్తుడు ఉన్నాడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు. నిజంగా సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాయి అంటే నీ దగ్గర ఒక వ్యక్తిని పంపిస్తా. ఆ వ్యక్తి అదిగో ఎలా వస్తాడయ్యా అంటే గాడిదలు పోగొట్టుకొని ఎదుగుతా కొత్తా ఉంటాడు. అతను నీ దగ్గరకు వస్తాడు. దాని గురించి వరి అవ్వద్దు, కంగారు పడద్దు. నువ్వు పోయినటువంటి నీ తండ్రి యొక్క గాడిదలు అదిగో పలానా చోట ఉన్నాయని చెప్పు, అది ఎక్కడ పోలేదని చెప్పు, పలానా చోట ఉన్నాయని చెప్పు, కానీ నీ మీద దేవుని ఒక ప్రణాళిక ఉందని చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట మనం చదువుకుంటే 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు సమూయేలు తైలము బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని అతనితో దేవునికి స్తోత్రం. కనుక పోగొట్టుకున్నదేమో గాడిదలు, వెతుకుతా ఉన్నటువంటి ఆయనకు దేవుడు ఎతుకుతున్నాడు ఎవరిని? సౌలుని. తన మీద ఒక అభిషేకం పోయబడింది, దేవుని అభిషేకం పోసారు. పోసిన తర్వాత అంటున్నాడు, అయ్యా నీ మీద ఒక ప్రణాళిక ఉందంట, దేవుడు నిన్ను చూచాడు, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? తన శ్వాస ముందు చూసావా, దాని మీద నిన్ను అధిపతిగా నియమించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగునా నువ్వు వెళుతుండగానే కొంతమంది వ్యక్తులు నీకు ఎదురవుతారు. వాళ్ళు వందనాలు వచనాలు చెప్పు, వాళ్ళతో మాట్లాడు. వాళ్ళు అట్లా వెళ్ళిపోతా ఉండగానే ఆ చోటుకి రాగానే కింద 6వ వచనం మనం చదువుతాం. యెహోవా ఆత్మ నీ మీదికి, చూసారా, అక్కడేమో అభిషేకం పోశారు, ఇక్కడేమో దేవుని ఆత్మ తన మీదికి బలముగా దిగి వచ్చి ప్రకటన చేయుచుండగా. కనుక ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళతో కలిసి ఉన్నారో, ఆ ప్రవక్తలతో కలిసి ఉన్నారో, ఆ దేవుని ప్రజలతో కలిసి ఉన్నారో, ఏం కలిగిందంటే ఈయనకి కొత్త మనసు. ఎప్పుడైతే మనం ఈ కొత్త సంవత్సరంలో ఏ వాగ్దానం అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ వాగ్దానం పట్టుకొని ఉన్నప్పుడు నీ లోపల ఏం కలగాలి అంటే ఒక మనసు కలగాలి. ఏంటి ఆ మనసు అంటే కొత్త మనసు కలగాలి, కొత్త ఆలోచన మనం కలిగి ఉండాలి, కొత్త అదిగో ఒక హృదయ అంతరంగములో అదిగో ఒక తలంపును కలిగి ఉండాలి. సౌలుతో దేవుడు చెప్పుచున్న మాట, ప్రవక్త ద్వారా చెప్పుచున్న మాట, అదిగో నువ్వు వెళుతుండే కానీ దేవుని ఆత్మ నీ మీదకు వస్తుంది. అదిగో వారు నీతో మాట్లాడుతుండగా నీకు ఒక మనసు వస్తుంది. ఏంటి ఆ మనసు అయ్యా అంటే కొత్త మనసు. అయితే దేవుడు నీకు తోడుగా ఉండును కనుక
నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ ఎద్దుకు దిగివచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు. కనుక ఏమేం చేయాలో, ఏమేమి బలులు అర్పించాలో, ఎటువంటి దహన బలులు అర్పించాలో అవన్నీ చెబుతూ దేవుడు ఉండమన్నాడు పలానా చోట. అలాగే ఉంటే ఏం కలిగిందండి? కింద వచ్చినప్పుడు అప్పుడు సమూయేలు నద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే విన్నాడో, మాటకు లోబడ్డాడో, దేవుని మాట విధేయత చూపించాడో, వెళ్ళుతుండగానే ఏ మనసు వచ్చిందంట? కొత్త మనసు అనుగ్రహించను. అతని దినములలో ఆ సూచన కనబడెను. దేవునికి స్తోత్ర. కాబట్టి మన జీవితాన్ని క్రొత్త సంవత్సరములో మనం ఎప్పుడైతే ఇదిగో చెడు మాటలు, చెడు అలవాట్లు, చెడు కోరికలు, చెడు స్నేహము వదిలిపెడతామో మనకి ఏ మనసు వస్తుందయ్యా అంటే కొత్త మనసు వస్తుంది. దాంతోపాటు ఇది ఉంటే పర్వాలేదు అనుకుంటే అవదాలి. మనస్సు అలాగే ఉంటుంది. మనస్సు అనేది మారాలయ్యా అంటే, కొత్త మనసు రావాలయ్యా అంటే వీటిని వదిలిపెట్టాలి. ఇది ఒకటి. అందుకోసం అంటాడు కీర్తనలో, ఇదిగో మరి కీర్తన గ్రంథంలో 51 కీర్తన 10-12 వచనాలు చదువుకుందాం. 51 కీర్తన 10 వాక్యము 12 వాక్యము. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. స్థిరం అంటే ఒకసారి మనసు ఏమైంది? స్థిరంగా ఉండదు, కొంచెం కొంచెం కదులుతూ ఉంటుంది. పురుగు ఎట్లాగా తొలుతుందో మనిషిలో కూడా ఆలోచనలన్నీ కూడా తొలిచేస్తూ ఉంటుంది. ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు అది, అట్లా స్థిరంగా ఉండదు. దావీదు ప్రార్థనలు అంటాడు కదా, అయ్యా నాకు ఒక స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. 12 వాక్యం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఏ మనసు అంట ఇది? ఎప్పుడైతే నువ్వు కొత్త మనసు ఉంటుందో దేవునితో సమ్మతం కలిగి ఉంటావు, దేవుని సేవకులతో సమ్మతం కలిగి ఉంటావు, దేవుని సంఘముతో సమ్మతం కలిగి ఉంటావు, ఏకీభవిస్తావు. లేకపోతే ఒకటంటే ఇంకొకటి. అది ఎందుకు చేయాలి నేను? ఇది ఎడ్డామంటే తడ్డామంటే అట్టగా ఏదో ఒక సమస్య క్రియేట్ అయింది. ఎప్పుడైతే దావీదు అంటున్నాడు కయ్యా సమ్మతమైన మనస్సు నాకు కావాలి. దేవునికి స్తోత్ర. అటు కృప మనకు ఇచ్చునుగాక. ఇదిగో మనం విడిచిపెడితే దేవుడిని పట్ల ఇక్కడ నూతన మనస్సును అనుగ్రహిస్తున్నాడు. రెండవదిగా మనం చదువుకుంటే ఎజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 36:26. నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగ చేసేదను, రాతి గుండెను నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను. అది ఏదట మనలో పాత జీవితంలో ఏమేమి ఉంటుంది అంటే రాజగుండె ఉంటుంది. ఏ స్వభావం అంటే అది పాత స్వభావం ఉంది. అదే స్వభావం మారని స్వభావం అంట, అది తీసివేస్తా. ఈ గుండెని ఏం చేస్తానయ్యా అంటే రాతి గుండెని తీసివేస్తా. బైబిల్లో చెప్పిన మాట. రాతి ఏం చేసిందయ్యా అంటే అదిగో మరి ఆ యొక్క విత్తనం పడిన చోట ఆ రాతి నేలన పడిన విత్తనం ఏమైందయ్యా అంటే అది మొలక వచ్చింది, కానీ రాతి మన్ను లేనందున అది ఎండిపోయింది, నిలబడలా. అందుకోసమే ఈ రాతి గుండె వల్ల నష్టమే కానీ లాభమేమి. అందుకోసం తీసేస్తా నేను. ఈ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తా. అదేం చేస్తుంది అంటే 30 60 100 వస్తుంది. ఇదిగో మరి నూతనముగా ఇదిగో మరి ఈ విధమైనటువంటి ఆలోచనలు నడిపిస్తా. రెండోది ఏంటో తెలుసా? నూతన హృదయం మనకు కావాలి. దేవునికి స్తోత్ర. ఎజ్కేలు గ్రంథం 18:31 అంటాడు కదా,
18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనండి. జరిగించిన అక్రమ క్రియలు గతములో గతమునే ఇక గత అనుకోవటమే. కనుక ఇప్పుడేమంట? నూతన బుద్ధి కావాలి, నూతన హృదయం కావాలి. నేనే పుట్టిస్తా, నేనే ఇస్తా, నన్ను అడిగితే నేను చేస్తా. దేవుడు అంటాడు నూతన బుద్ధి నీకు కావాలి. దేవునికి స్తోత్ర. ఇది కార్యం మన జీవితంలో జరుగును గాక. మూడవది మనం చదువుకుంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. మూడవది దేవుడు మనకిచ్చే అదిగో ఆశీర్వాదం అని మెట్టుని చూస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ఇందాకేమో నూతన మనస్సు, తర్వాత నూతన హృదయము, ఇప్పుడేమో నూతన బలం. దేవుని బలము ఎంతో గొప్పది. దేవుని బలము కావాలి. అందుకోసమే అది నూతనమైన బలమని నీకు ఇస్తా. అక్కడ ఉండేది అంటే తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఎక్కడుందయ్యా అంటే ఆ నూతనమైన బలము ఎక్కడుందయ్యా అంటే ఆయన చెప్తున్నాడు. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 2:1 నా కుమారుడా యేసయ్యలో ఉంది బలము. ఎక్కడుందంట? యేసయ్యలో ఉంది. క్రీస్తు యేసునందున్న బలము చేత కృప చేత బలవంతుడు కమ్ము. దేవునికి స్తోత్ర. మూడవది ఏం కలగంట? నూతన బలం. నూతన బలం ప్రభు దగ్గర మనం పొందుకోవాలి. ఈ దినాన సంఘము ఇదిగో నూతన మనస్సు కలిగిన వారే, నూతన హృదయము కలిగిన వారే, నూతన బలము కలిగిన వారే ముందుకెళ్ళాలి. ఎర్ర సముద్రము దాటుతూ వాళ్ళు పాట పాడుకుంటా ఎలాగెళ్తున్నారంటే వారు నూతన బలముతో ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. ఎర్ర సముద్రము దాటుకుంటా ఈ రోజున 2025 మనం దాటింపచేసిన దేవుడు 2026లో ప్రవేశింపచేసిన దేవునిలో బలము కలిగి నడుచుకోవాలి. ఏంట బలము? ఇదిగో అంటాడు కదా ఏలియా ఎప్పుడైతే ఒక్క దినమున భోజనాన్ని దేవుని యొక్క ఇచ్చిన భోజనాన్ని తిన్నాడో అతడు బలము కలిగి ప్రయాణం చేశా. ఎక్కడి దాకా ప్రయాణం అంటే అదిగో దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను రాయబడింది. దేవుని యొక్క పర్వతం, దేవుని సన్నిధిలో ప్రయాణం ఉండా, దేవుని సన్నిధిలో ప్రార్థన ఉండా, దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం ఉండా, దేవుని సన్నిధిలోని ప్రయాణము ఎదుగో లోకం వైపు కాదు, లోకాశుల వైపు కాదు, దేవుని వైపు నీ ప్రయాణం ఎప్పుడైతే ఉన్నదో ఖచ్చితంగా సక్సెస్ చూడగలుగుతావు, విజయాన్ని చూస్తావు, దేవుడు గొప్ప కార్యాలు చూస్తాడు. వెనువెంటే నీ పట్ల కార్యం చేస్తాడు, వెనువెంటే నీ పట్ల మేలులు చేస్తాడు, వెనువెంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఎప్పుడయ్యా అంటే ఇదిగో ఈ నూతన మనస్సును కలిగి ఉండు, నూతన హృదయం కలిగి ఉండు, నూతన బలం కలిగి ఉండు. దేవుడు సహాయం చేస్తాడు. ఏది నీకు ఏ కొద్దు వచ్చాడు. హబక్కూకు ప్రార్థనలో మరి సండే మనం చదువుకున్నాం. హబక్కూకు ప్రార్థనలో అంటాడు కదా ఒక చక్కటి మాట అంటాడు. ఆ భాగంలో చదువుకుంటే 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 3:17 అంజూరపు చెట్టు పూయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపు పోయినను, ఒలీవ చెట్టు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డలలో పశువులు దొడ్లలో లేకపోయినను, శాలలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును. చూసారా అక్కడ అంజూరపు చెట్లు పూయిపోయినట, అదిగో ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినట, ఒలీవ చెట్టు కాపు లేకపోయినట, చేనులోని పైరు పంట రాకపోయినట, మరి గొర్రెలు దొడ్లలో లేకపోయినానట, శాలలో పశువులు లేకపోయినానంట, ఆయన ఎందు ఆనందిస్తాడు. ఇన్ని లేకపోతే ఉంటాడా మనిషి? దిగులేసుకొని చెంతపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు. అదిగో ఏంటో ఈ సంవత్సరం నాకు అచ్చు రాలేదు, ఈ సంవత్సరం ఏంటో నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను, ఎన్నో సమస్యలు పడుతున్నా, ఏంటో నా జీవితం బాగాలేదని నిరాశ పడిపోతా ఉంటాడు. ఒక రాత్రి పేతురు నిరాశ అయినటువంటి పేతురు దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. అదిగో ఏదైనా ఉన్నదా అంటే అయ్యా లేదంటే అప్పుడు అన్నాడు కదా ఆ ప్రక్కన
వలవై విస్తారమైన చేపలు చూశారు, విస్తారమైన ఆశీర్వాదం చూశారు. ఈ రోజు దేవుని బిడ్డలారా, అదిగో అలాగున అంటాడు కదా, ఏమి లేకపోయినా కానీ నీ యెహోవా యందు ఆనందిస్తాను, నేను సంతోషిస్తాను. ఎందుకో తెలుసా? అదిగో 19వ వచనంలో చెప్తాడు, ప్రభు అయిన యెహోవాయే అది బలం, ఆయన బలం అంటది. దేన్ని బట్టి ఎంత ధైర్యం అంటే దేవుని బట్టి. నేను ఆ ధైర్యం ఏంటో తెలుసా, నేను ఆ బలం ఏంటో తెలుసా, నేను ఆ అండ ఏంటో తెలుసా, నేను ఆ ఆధారం ఏంటో తెలుసా? మన జీవితాలలో యేసయ్యను నమ్ముకున్న నీకు సహాయం ఉంది. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా మార్చగలిగిన దేవుడు, ఏదైనా అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం. ఏ బలమైనైతే దేవుని కలిగి ఉన్నావు. అందుకోసమే దావీదు భక్తుడు కీర్తనలు అంటాడు కదా, 18వ కీర్తనలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. దేవుని ప్రేమించినప్పుడు ఆయన బలము చేత అద్భుత కార్యాలు చూడగలుగుతాం, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. ఈ రాత్రి సంఘముగా మనం చూడాలి. ఈ కార్యాలు దేవుడు నీ కోసం నా కోసం ఉంచాడు, అది మనం పొందుకుందాం. దేవుడు తన కృప చేత ఇక్కడ మనం చదువుకున్న ఆ వాక్య ధ్యానములో మనం చూసినప్పుడు అంటాడు, ఆ యొక్క కొలస్సీలకు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం. అక్కడ అంటాడు కదా, మనము పాత స్వభావమును విడిచిపెట్టాలి. పాత స్వభావము, ఆ మాటలు విడిచిపెట్టినప్పుడు, చెడ్డ మాటలు విడిచినప్పుడు, చెడు అలవాట్లు విడిచిపెట్టినప్పుడు, చెడు కోరికలు విడిచిపెట్టినప్పుడు, చెడు స్నేహాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభు నూతన మనస్సు నీకు ఇస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన బలము నీకు ఇస్తాడు. తన కృప చేత ఇట్టి వాక్యాలు మన జీవితాల్లో ప్రభు, ఇట్టి మాటలు మన జీవితాలు ఆశీర్వదించును గాక. ఆమేన్.